హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీకాకుళం ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ సివిల్ కానిస్టేబుల్ మనం చేస్తున్నాము. సో లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఎంత ఉంది, ఎంత తెచ్చుకుంటే సేఫ్ స్కోర్ అవుతుంది, అది మాత్రం ఈరోజు చెప్తున్నాను. సో ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దండి, జస్ట్ ఇది యొక్క అనాలసిస్ మాత్రమే. ఒక ఎక్స్పెక్టెడ్గా ఎలా ఉండొచ్చు అనేది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దండి. 2018లో మనకి శ్రీకాకుళంకి 80 పోస్టులు ఉన్నాయి. సో ఆ 80 పోస్టుల్లో సో మనకి ఓపెన్ 20% వచ్చి 134 టార్గెట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ 134లో 13 పోస్టర్స్ ఓపెన్లో పెట్టడం జరిగింది. సో 30 పోస్ట్ ఓపెన్ 20%లో ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు, శ్రీకాకుళం అనేది హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ. సో నార్మల్గా కొన్ని డిస్టిక్లో చూసుకుంటే 20% ఓపెన్లో ఓన్లీ లోకల్ క్యాండిడేట్లో ఒక 3-6 మెంబర్స్ ఉంటే నాన్ లోకల్ డిస్టిక్స్ వాళ్ళు చాలామంది 20% ఓపెన్లో ఉంటారు. బట్ శ్రీకాకుళంలో మాత్రం ఉన్నదే తక్కువ పోస్టులు. ఆ పోస్టులో కూడా వాళ్ళే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 20% ఓపెన్ మొత్తం శ్రీకాకుళం వాళ్ళే ఉన్నారు. ఆ 13 పోస్టులు కూడా శ్రీకాకుళం వాళ్ళకే రావడం జరిగింది. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉన్నది. సో చూసుకున్నట్లయితే ఇక్కడ 134 అనేది 13 పోస్టులు రావడం వల్ల సో ఇక్కడ 134 ఇది హైయెస్ట్ కాంపిటీషన్. నెక్స్ట్ సో నార్మల్ ఇంకా లోకల్ ఓసీస్ చూసుకున్నట్టయితే ఈ ఓసీల్లో లోకల్ అన్ని క్యాస్ట్లు పాల్గొనే ప్లేస్ కాబట్టి ఇక్కడ 132 అంటే జస్ట్ 2 మార్క్స్ డిఫరెన్స్లో 5 పోస్టర్స్ అనేది సో రావడం జరిగింది. సో ఈ ఓపెన్లో మిగతా రిమైనింగ్ అమ్మాయిలకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి దాదాపు ఒక 9 పోస్టులు ఏమో వెళ్ళిపోయింది. ఇంకా ఎన్సీసీ ఇంకా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి అన్నీ పోయేసి సో నార్మల్ జనరల్ కేటగిరీ ఒక 5 మాత్రమే రావడం జరిగింది జస్ట్ ఇక్కడ. ఇప్పుడు ఈ నార్మల్ ఓసీస్లో నెక్స్ట్ బీసీఏ 128 3 పోస్టులు ఉన్నాయి. 128 టార్గెట్ కట్ ఆఫ్ అనేది వచ్చింది. సో బీసీబీకి 129 పోస్టులు అండ్ బీసీసీకి ఎలాంటివి లేవు. సో బీసీడీకి 132 3 పోస్టులు జనరల్ వాళ్ళకి, జనరల్ బీసీకి కేటగిరీలో. అదేవిధంగా బీసీసీకి 71 రావడం జరిగింది. ఈ 8 పోస్టులు అనేది బ్యాక్లాగ్ పోస్టులు. సో వీళ్ళకి లాస్ట్ టైం ఓన్లీ మొత్తం బ్యాక్లాగ్ పోస్టులనే కవర్ చేయడం జరిగింది. సో న్యూ పోస్టులు అనేది లేదు, అంటే వీళ్ళ దాంట్లో అంతకుముందు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. సో నెక్స్ట్ ఎస్సీకి 5 పోస్టులు జనరల్ ఎస్సీ కేటగిరీలో సో 120 వచ్చింది. ఎస్టీకి 110 3 పోస్టులు ఏమో ఉన్నాయి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను చూసినటువంటి ఈ యొక్క ఓపెన్ 20% కానీ జస్ట్ మీ రిమైనింగ్ 30%లో నేను ఎక్కడ ఓపెన్లో ఓసీ క్యాండిడేట్ నార్మల్ జనరల్ క్యాండిడేట్లో ఓసీలు ఉన్నారు కదా, సో వీళ్ళనైతే ఎక్కడ నేను చూడలేదు. మొత్తం బీసీడీ బీసీఏ అక్కడక్కడ బీసీసీ వాళ్ళు కొట్టారు. సో మిగతా పోస్టులన్నీ కూడా సో వీళ్ళే కవర్ చేసేసారు మొత్తం ఈ 50% పోస్టులు. అంటే కాంపిటీషన్ సో ఎందులో ఎక్కువ ఉందో చూడండి. సో బీసీడీకి ఉంది, బీసీఏకి కూడా అదే కాంపిటీషన్ ఉంది. అందుకే మనకి బీసీఏ బీసీబీ కేటగిరీలో కూడా సో కట్ ఆఫ్లు అనేది అంతే ఉంది. సో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇక్కడ టార్గెట్ అయితే సో ఈ ఓపెన్ ఈ 50%లో అయితే టార్గెట్ కూడా రీచ్ అవ్వట్లేదు. నార్మల్గా వేరే ప్లేస్ డిస్టిక్లో అయితే కొంతమంది అయితే కొట్టే ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ శ్రీకాకుళంలో సో వీళ్ళు టార్గెట్ అనేది అచీవ్ చేయలేకున్నారు ఇక్కడ. అదేవిధంగా అమ్మాయిలకు కూడా ఎలాంటి తక్కువ కట్ ఆఫ్ అయితే కూడా లేదు ఇక్కడ. సో అమ్మాయిల్లో ఓపెన్లో 118, బీసీఏకి 113, అంటే బీసీబీ 104. సో ఇక్కడ వీళ్ళకి మాత్రం తగ్గింది. అండ్ బీసీడీకి హెవీ కాంపిటీషనే ఉంది అమ్మాయిలకి. అండ్ ఎస్సీకి 105 సో ఇక్కడ. సో అదేవిధంగా 97 వచ్చి ఎస్టీ అమ్మాయిలకి. సో వీళ్ళ కట్ ఆఫ్లో చూసుకున్నట్లయితే ఎస్సీకి ఎస్టీకి మాత్రమే కట్ ఆఫ్ అనేది కొద్ది తగ్గింది. బట్ సో రిమైనింగ్ కేటగిరీలో బీసీలో బీసీబీకి మాత్రం 104 ఉంది. సో బీసీడీ అండ్ ఓపెన్ ఇది కొంచెం హెవీ. బీసీఏ కూడా జస్ట్ నార్మల్ కట్ ఆఫ్నే ఉన్నాయి ఇక్కడ.
సో మనం ఈ యొక్క అనాలిసిస్ ప్రకారం మనం 2022లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల పోస్టులు దాన్ని బట్టి అనాలిసిస్ చేస్తే మొత్తం చూసుకున్నట్లయితే పోస్టులు 100 పోస్టులు. సో మనం ఇంకా 100 పోస్టులు ఉన్నా కానీ స్పెషల్ రిజర్వేషన్, హోమ్ గార్డ్ రిజర్వేషన్ 15% వీళ్ళన్నీ కూడా తీసేసిన, సో లాస్ట్ టైం ఏవైతే 80 ఉన్నాయో సో అదే కాంపిటీషన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆ పెరిగిన 15% పోస్టులు అనేది 15 పోస్టులు అనేది వెళ్ళిపోతే కూడా సో రిమైనింగ్ దానికే ఆ 80-85 నుంచి మనకి కాంపిటీషన్ ఉంటుంది. సో అదే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. ఇక్కడ కూడా అదే పర్సంటేజ్ రిపీట్ అవుతుంది ఒక శ్రీకాకుళం డిస్టిక్ మాత్రం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎందుకు ఇక్కడ ఎక్కువ కట్ ఆఫ్స్ వచ్చిందంటే లాస్ట్ టైం అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే నీకు ఈ ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది. కాబట్టి అయినా కూడా కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ సో కాంపిటీషన్ ఎక్కువగానే మార్క్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది. బట్ ఈసారి లేట్ అయినా కొంతమంది ఏం చెప్తారంటే సో లేట్ అయింది కాబట్టి చాలామంది వెళ్ళిపోయి ఉంటారు అంటారు. సో ఎంతమంది వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక 50,000 మంది అటు స్థిరంగా కూర్చొనే ఉంటారు కదా ఇదే ఎగ్జామ్ కోసం. అంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ కోసమే 50,000 మంది ఖచ్చితంగా ఉంటారు. అంటే 50,000 మంది కూడా కాంపిటీటర్సే కదా. సో 2018లో నీకు 3 నెలల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు చదవలేకుండా ఉండి ఎవరైతే గత 2 ఇయర్స్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువ మార్క్స్ వచ్చి జాబ్ తెచ్చుకున్నారు. బట్ ఇక్కడ మనకి 2 ఇయర్స్ టైం కూడా దొరికింది. కూర్చునే వాళ్ళు అలానే కూర్చున్నారు. పోతే ఎలాగైనా అది సాధించాలనేసి ఖచ్చితంగా కూర్చున్నారు. కాబట్టి కట్ ఆఫ్లో కూడా ఈసారి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. తగ్గింపు అనేది 1 or 2 తప్ప సో ఎక్కువ అయితే తగ్గే ఛాన్సెస్ లేదు. సో మీరు 95Kలో సరే 30,000 తీసేయండి, 40,000 తీసేయండి. సో మెయిన్స్ ఒక 40,000 మంది రాస్తారనుకోండి. 40,000 మంది కూడా 2 సంవత్సరాల నుంచి చదివేవాళ్ళే కదా. సో ఎవరైతే మీకు రిమైనింగ్ 95,000లో 45,000 మంది ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోయి ఉంటారో ఈవెంట్స్లో వాళ్ళు జస్ట్ సో అప్లై చేసి నెక్స్ట్ ఏదో వాళ్ళ పని చూసుకుంటా జస్ట్ అటెంప్ట్ చేసి ఉంటారు. సో వాళ్ళు కాంపిటీషన్ రారు, అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఈవెంట్స్ కొట్టలేకుండా, ప్రాక్టీస్ లేకుండా వదిలేసారు. బట్ రిమైనింగ్ ఉన్నారు కదా ఒక 40,000. సో వీళ్ళు కూడా హెవీ కాంపిటేటర్సే కదా. సో వీళ్ళని దృష్టిలో ఉంచుకుని కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్తున్నా. సో 20% ఓపెన్ అనేది 135 పోస్టులు కూడా 80కే టార్గెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో రిమైనింగ్ పోస్టులు అనేది హోమ్ గార్డ్స్ తీసుకెళ్తారు. అది కోర్ట్ కేసు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో అది వాళ్ళ రిజర్వేషన్ తగ్గించి మనకి ఫేవర్గా ఇస్తారా, లేదంటే ఈ నోటిఫికేషన్ వరకు వాళ్ళకే కంటిన్యూ చేస్తారా అనేది గవర్నమెంట్ డిసిషన్లో ఉంది. మనం ఊరికే గాబరా పెట్టకుండా గవర్నమెంట్ని జస్ట్ ఆలోచించండి. సో వాళ్ళకి పోస్టులు పోకుండా గవర్నమెంట్ డిసిషన్ తీసుకునేలాగా మనం చేయాలి. అంతేగాని ఈవెంట్స్ పెట్టేయండి అనేసి తొందర పెడితే మనకే లాస్ అవుతుంది. చూడండి, ఈ కాంపిటీషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇలాంటి కాంపిటీషన్ ఒక యావరేజ్ స్టూడెంట్ అనేవాడు కొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి రేర్ కేసెస్లో. సో ఇక్కడ 20% ఓపెన్ అంటే 135 ఉంది. సో దానికంటే ఎక్కువే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కేటగిరీలో చూసాం మనం ఆల్రెడీ. ఎవరైతే ఇక్కడ ఓపెన్లో చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీలో కానీ వీళ్ళు ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఓసీ జస్ట్ 1 మార్క్స్లోనే ఈ ఓసీలో జస్ట్ ఉన్న పోస్టులు ఒక 5 పోస్టులు ఇవి ఇంకా తగ్గచ్చు కూడా. సో అలాంటి కాబట్టి జస్ట్ 1 మార్క్ డిఫరెన్స్లో ఉండొచ్చు. సో బట్ ఈ 134 తెచ్చుకుంటే మీరు ఈ వేరే డిస్ట్రిక్ట్లో కూడా మీకు ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఇప్పుడు తిరుపతి, చిత్తూరు అనే డిస్ట్రిక్ట్స్లో చాలా తక్కువ. సో 20% ఓపెన్లో మొత్తం అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళే కొడతారు. మేబీ సో ఇక్కడ రాకపోయినా ఆ డిస్ట్రిక్ట్స్లో వస్తాయి. సో కాబట్టి ఈ స్కోర్ తెచ్చుకుంటే బెస్ట్ ఉంటుంది. ఇంకోటి ఈడబ్ల్యూఎస్కి ఎందుకు 130 పెట్టానంటే లాస్ట్ టైము నేను ఇక్కడ 20% ఓపెన్ కానీ 30% రిమైనింగ్ పోస్టులో ఓసీలో కానీ మనకి ఎక్కడ నేను చూసినంత వరకు ఎలాంటి ఓసీ క్యాండిడేట్స్ లేదు. మొత్తం బీసీడీ, బీసీఏ వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి, ఇంకా అమ్మాయిలు సో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎక్కడ ఓసీ క్యాండిడేట్స్ అనేవి జనరల్ కేటగిరీ ఓసీలు అనేవారు కనపడలేదు నాకైతే. సో మేబీ ఇక్కడ 132 కట్ ఆఫ్ ఉంది కాబట్టి మేబీ 131 రావచ్చు, 128, 130. సో ఈ విధంగా వచ్చి వాళ్ళకి లాస్ట్ టైం జాబ్ రాకుండా వెళ్ళి ఉండొచ్చు. లేదంటే అక్కడ ఓసీ కేటగిరీలోనే తక్కువ మంది ఉండొచ్చు.
సో ఆ విధంగా ఒక జస్ట్ క్వాలిఫై అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి నేనిచ్చే బెస్ట్ స్కోర్ ఒక 130. 130 తెచ్చుకున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డిస్ట్రిక్ట్‌లో పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా నీకు 100 పోస్టులు ఖచ్చితంగా 10 పోస్టుల్లో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాబట్టి ఇక్కడ 130 లేదంటే 125 వచ్చినా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ బెస్ట్ స్కోర్ 130 తెచ్చుకోవాలి. అదేవిధంగా బీసీఏ మనం ఆల్రెడీ చెప్పాం. బీసీఏకి ఎలా కట్ ఆఫ్‌లు ఎంత కాంపిటీషన్ ఉందో, వాళ్ళకి వచ్చే 3 పోస్టులు, 4 పోస్టులు ఖచ్చితంగా సో 130 తెచ్చుకోవాల్సొస్తుంది. అదేవిధంగా బీసీబీ 128, బీసీడీ సో నార్మల్‌గా బీసీడీ అనేవాళ్ళు ఓసీతో ఎప్పుడు ఈక్వల్‌గా ఉంటారు. వీళ్ళకి తగ్గే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. మీరు ఎక్కువ కష్టపడాల్సొస్తది. బీసీఓలు ఈక్వల్ టు ఓసీ. సో అదేవిధంగా బీసీఈ వీళ్ళకి ఎందుకు ఇక్కడ 95 ఇచ్చామంటే వీళ్ళు లాస్ట్ టైము వీళ్ళకి 8 పోస్టులు ఇవ్వడం వల్ల వీళ్ళు మొత్తం బ్యాక్‌లాగ్ పోస్టులు వీళ్ళ హైయెస్ట్ మార్క్సే లాస్ట్ టైం 93 మార్క్స్ ఉంది లాస్ట్ టైం. సో కాబట్టి సో ఈ డిస్ట్రిక్ట్‌లో వీళ్ళకి చాలా బెనిఫిట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. 95 అనేది ఒక స్కోర్. బట్ ఇంకా దానికంటే తక్కువ కూడా ఒక 94 కూడా కట్ ఆఫ్ ఇవ్వచ్చు. సో నాకు తెలిసి సో వీళ్ళకి ఒక బెస్ట్ స్కోర్ అనేది. లాస్ట్ టైం వీళ్ళకి ఓన్లీ 71 మార్కే సో వీళ్ళకి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి సో బెస్ట్‌గా 71 వచ్చిందంటే లీస్ట్ కట్ ఆఫ్ బీసీఈలోనే లీస్ట్ కట్ ఆఫ్ ఉంది ఇక్కడ శ్రీకాకుళంలో. సో కాబట్టి సో నా గెస్ ప్రకారం వీళ్ళకి 95 తెచ్చుకుంటే సేఫ్ స్కోర్. బట్ ఇంకా తక్కువ ఉన్న సేఫే. బట్ ఈ కాంపిటీషన్‌లో కొద్దిగా ముందుగానే ఉండాలి కాబట్టి 95. నెక్స్ట్ ఎస్సీ కట్ ఆఫ్ 125. మనం ఎస్సీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 120 ఉంది. సో 5 పోస్టులకి. సో ఇప్పుడు కూడా 5 పోస్టులే ఇచ్చినా కానీ సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఓపెన్లో ఇక్కడ ఎస్సీ కానీ ఎస్టీ కానీ పోటీ పడలేదు. బట్ వీళ్ళందరూ పోటీ పడే ఏకైక ప్లేసు ఎస్సీ కేటగిరీలో. కాబట్టి ఈ కేటగిరీలో కాంపిటీషన్ ఇప్పుడుండే వాళ్ళకి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు శ్రీకాకుళంలో రన్నింగ్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎగ్జామ్ కూడా ఫోకస్ చేస్తారు కాబట్టి 2 బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి శ్రీకాకుళంలో హైయెస్ట్గా కాంపిటీషన్ ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి వాళ్ళకి ఏదో ఒక జాబ్ అనేది బెటాలియన్ కానీ లేదంటే సివిల్లో కానీ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో కాబట్టి సివిల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా 125 టార్గెట్ అనేది పెట్టుకుంటే అదృష్టం బాగుంటే మీకు సివిల్ అనేది కూడా వస్తుంది ఛాన్సెస్. అదేవిధంగా 115 మార్కులతో మీకు 115 మార్కులతో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా కాంపిటీషన్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ. సో మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టంటే ఎస్టీ 110 ఉంది, 3 పోస్టులు. ఈసారి కూడా అదే ఉంటుంది. బట్ ఏదన్నా 115 తెచ్చుకుంటే సేఫ్ స్కోర్గా ఉంటుంది. అదేవిధంగా ఈవెంట్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈవెంట్స్కి టైం దొరికితే తీసుకోండి నా ఉద్దేశం ప్రకారం. సో ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా ఫీమేల్స్ చూసుకున్నట్లయితే సో 118, 113, 104, 118, 105, జస్ట్ 97. సో ఈసారి కూడా దీనికంటే ఎక్కువే టార్గెట్ తీసుకోండి. సో ఈ స్కోర్ కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఫీమేల్స్ కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వేరే డిస్ట్రిక్ట్తో కలుస్తాం. సో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నా యొక్క అనాలిసిస్ మాత్రమే. సో ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అనేది చేయొద్దండి. నేను జస్ట్ ఒక యాస్పిరెంట్గా చెప్తున్నా నా అనాలిసిస్ ప్రకారం. థ్యాంక్ యూ.